అది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాటిస్తే ఆఘమేఘాల మీద పని జరిగిపోవాలి, ఎన్ని అడ్డంకులున్నా తొలగిపోవాలి, అధికార యంత్రాంగం పగడ్బందీగా పనిచేయాలి. కానీ గజ్వేల్లో అందుకు విరుద్ధంగా జరిగింది. కేసీఆర్ ఆదేశించిన పనులు నత్తనడకనే సాగాయి. ఇందుకు ఔటర్ రింగ్ రోడ్ పనులే నిదర్శనం. గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టి పుష్కర కాలం గడిస్తున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 2014లో ORR కు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అప్పటి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన కేసీఆర్ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద గజ్వేల్ పట్టణాన్ని దాటాల్సి వచ్చింది. ట్రాఫిక్ లేని పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేసీఆర్ పూనుకున్నారు. అయితే ఈ పనులు అప్పటి నుంచి ముందుకు సాగడం లేదు. గజ్వేల్ రింగ్ రోడ్ ని ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి వీరాలకు పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ఇప్పటి వరకు కూడా 10 ఏళ్లు గడిచినప్పటికి కూడా ఈ రింగ్ రోడ్ ను అసంపూర్తిగానే ఉంచడం జరిగింది. ఈ రింగ్ రోడ్ కంప్లీట్ కాకపోవడం వల్ల భారీ వాహనాలు గజ్వేల్ కు మీదుగా వెళ్తా ఉన్నాయి. సో అక్కడ అనేక రకాల యాక్సిడెంట్లు అవ్వకుండా చిన్న మధ్యతరగతి ప్రజలంతా కూడా బైక్ల మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలు కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి వచ్చే భారీ వాహనాలు గజ్వేల్ పట్టణం మీదుగా వెళ్తూ ఉంటాయి. భారీ లోడుతో లారీలు, కంటైనర్లు నగరం నడిబొడ్డు నుంచి రాకపోకలు సాగిస్తూ ఉండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పట్టణం చుట్టూ బాహ్య వలయ రహదారిని నిర్మిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అప్పటి సీఎం కేసీఆర్ ఆలోచించారు. దీనికి గాను 223 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 2017 సెప్టెంబర్లో అట్టహాసంగా పనులు ప్రారంభించి 2018 లోపు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. భువనగిరి నుండి వచ్చి ఇక్కడ వచ్చి సూచికుంటది, ఆడ రోడ్ ఉండదు, మళ్ళీ వాపస్ రివర్స్ రావాలి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి దీనికి కారకులు ఎవరు? ముఖ్యమంత్రి 10 సంవత్సరాల నుండి కూడా అసంపూర్తిగా పూర్తి చేసిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి ఈ రోడ్లు కానీ లైట్లు కానీ ఈ యొక్క అభివృద్ధి చేయాలని గజ్వేల్, ముట్రాజుపల్లి, సంగాపూర్, క్యాసారం, సంగుపల్లి, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి గ్రామాలను కలుపుతూ ఈ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టారు. మొత్తం 22 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 21.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. తాము అధికారంలోకి వస్తే గజ్వేల్ ORR ను పూర్తి చేస్తామని గత ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చారు. ఆ మేరకు కాంగ్రెస్ సర్కార్ ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి ఈ రోడ్డు గుండా వచ్చి ఇక్కడికి వచ్చి మధ్యలో ఆగిపోయి ఎటుపోకో తెలియక అంటే ఊర్లో గుండా తెలియక మళ్ళీ ఊర్లో చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లో ట్రాఫిక్ సమస్య అనేది విద్యార్థులు కాలేజీలు వెళ్తుంటారు. కాలేజీ వాళ్ళకి ఇబ్బంది ఇప్పటికీ 2-3 యాక్సిడెంట్ విద్యార్థులు చనిపోయారు. ట్రాఫిక్ కూడా ప్రజ్ఞాపూర్ నుండి మొదలుకుంటే తుప్పల వరకు 24 గంటలు ఎప్పుడు వెళ్ళినా పబ్లిక్ రోడ్డు ఆడాలంటే లేడీస్ కానీ జనాలు రోడ్డు ఆడాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి అదే ఒక రైతు, ఒక పేద రైతు, ఒక కలశమైన నరసింహనే అన్నది ల్యాండ్ తీసుకొని ఆయన నష్టపరిహారం కింద పైసలు మరి వేరే దగ్గర ల్యాండ్ చూపించి తగిన న్యాయం చేస్తే ఆయన ఒప్పుకుంటే ఈ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే కదా ప్రజలకు సౌలభ్యం ఉంటుంది, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు తప్పుతాయి. గజ్వేల్లో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. బాహ్య వలయ రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 500 మీటర్ల రోడ్డు కోసం భూసేకరణ చేసి పనులు చేపడితే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.